అనంతపురంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ డిమాండ్ చేశారు. షూ, బెల్ట్, టై దుస్తులను విక్రయిస్తున్న ఈ విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంబంధిత కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శివ అంజీ డిమాండ్ చేశారు. పుస్తకాలు అనేకం ఉన్నాయి, కానీ ఆ పుస్తకాలు కావచ్చు, ఇతర స్టేషనరీ కావచ్చు, మళ్ళీ యథేచ్ఛగా అమ్ముకోవడానికి ఈరోజు పక్కన కొత్తగా కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ లో ఈరోజు టైలు, బెల్ట్లు, లాస్ట్ కి పిల్లోలు వేసుకునేటువంటి షూలో వేసుకునేటువంటి సాక్స్ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నారాయణ విద్యా సంస్థలో ఉంది. ఈరోజు నారాయణ విద్యా సంస్థ అధినేత ఒక మంత్రిగా ఉన్నాడు, అతనికి ఇంకా మంత్రి పదవి ఎందుకని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వ పాఠశాలను బలహీనం చేశామని చెప్పి ఈరోజు బలహీనంగా కార్పొరేట్ పాఠశాలకి యథేచ్ఛగా అమ్ముకోవడానికి స్వేచ్ఛని ఇస్తున్నటువంటి తరుణంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ 1 కానీ 2 కానీ అర్ధగంట సేపు అయింది వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు కూడా స్పందించినటువంటి దాఖలాలే లేవు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు నారాయణ పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ స్టేషనరీ మొత్తాన్ని ఈ రోజు కూడా ఎంఈఓ గారు వచ్చేంత వరకు లేచే పరిస్థితి లేదు, తక్షణమే సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో గత అకాడమిక్ ఓపెన్ కాకముందే ఈరోజు అమ్మినటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఎంఈఓ 2 గారు వచ్చి ఈరోజు యూనిఫామ్ కావచ్చు, బెల్ట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు అన్ని సీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సీజ్ చేసినా కూడా ఈరోజు ఎంఈఓ గారు ఈరోజు బీగాలు ఇచ్చి అదే విధంగా ఇక్కడ కొత్త స్టేషనరీ పెట్టి ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది. వెంటనే కూడా ఎంఈఓ గారు స్పందించి, ఎంఈఓ గారి పైన డిఓ గారు స్పందించి వెంటనే కూడా నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తాం. ఈరోజు వెంటనే కూడా సీజ్ చేసినటువంటి యూనిఫామ్ ని ఎలా అమ్ముతారని చెప్పేసి కూడా ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఆ రూమ్ లో ఉన్నటువంటి కూడా నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వెంటనే తెలియజేస్తాం. వెంటనే ఎంఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తాం.